కనికరంగా దేవానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా హర్షించాం. శుక్రవారం ఏకాంత ప్రార్థనలు తోడుగా ఉన్నావు. శనివారం ఎంత వర్షం కురిసింది. అదే వర్షం ఆ రోజు కురిస్తే ఎంత దుఃఖపడేవాళ్ళం, ఎంత వేదన పడేవాళ్ళం, శ్వాసలో సరిగిపోయేవాళ్ళే. అనేక ప్రజలు మా మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు. నువ్వు రోషం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అని ఆ రోజు గురుని నిరూపించావు. అలాగనే మందిర ప్రభు క్రిస్మస్ నాడు మేడగదులు ప్రార్థన చేయాలి. మేడ మీద అందరూ కూర్చొని ప్రార్థన చేయాలి. అందరూ సహకరించాలి. ద నేమ్ ఆఫ్ జీసస్, నీ నామముల అద్భుతం జరిగించాలి. నీ నామముల గొప్ప కార్యం జరిగించాలి. నీ నామములో ఉన్నత స్తుతి జరిగించమని వేడుకుంటున్నా. ప్రతి హృదయాన్ని కదిలించండి. ఈరోజు ప్రజలు చాలా మంది మరి ఎందుకు రాలేకపోయారు, మాకైతే తెలీదు. సమస్తం తెలియదు. స్వామి స్తోత్రాలయ్యా, ప్రభుత్వాన్ని ఆదరించండి, దర్శించండి, బలపరచండి. బిడ్డలు ప్రేమించిన కానుకను నీ శావను వాడబడటానికి సాధించండి అయ్యా. 20 30 60 నిరంతరంగా ఫలించే భాగ్యమును వారి జీవితంలో కలిగించాలని వేడుకుంటున్నా. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు. ముఖ్యంగా సంఘంలో ప్రేమ, సమాధానం, ఐక్యత ప్రసాదించండి. దుష్టుడు ఆలోచన ఉద్దేశం ఎవరు రానివ్వగల ఏకాత్మ ఏక మనసు. ఏదనుకున్నామో అదే రీతిగా బయటకు వెళ్ళిన తర్వాత దుష్టుడు అంటాడు అలాంటి భూమి లేని భూమి ఆలోచన సృష్టిస్తూ ఉంటాడు. బాబా ఆ ఎప్పుడు రానివ్వడు వేసేయ్యా. నీ పిల్లలు మండుచు అగ్ని కొలంలో ఉండాలి. అది దహించు అగ్ని వేలు వేసే కాబట్టి మేము మండే వారిగా ఉండడానికి ప్రత్యేకంగా మనం దర్శించడానికి వెళుతుంటున్నా. ఈ రోజునైనా అయినా అందరి విషయంలో మీరు సాత్వించాలి. అలాగే వచ్చేవారు అంటే కూడా ప్రభు వారి జీవితంలో అయినా ప్రతి వారు ప్రతి కుటుంబానికి అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా వాడుతుంది. అయ్యా స్తోత్రాలు ప్రభు. అలా ఇస్తే పనుతుంది కనుక సహాయం చేయండి. ఎప్పుడు ఆశించుకున్న ప్రభు అన్ని నీ కాడ డబ్బులు నీ కాడ ఉన్నాయి, ధనం బంగారు వెండి అంతా నీ కాడే ఉంది. నీ దగ్గర సమృద్ధికి ఇస్తాను. అడగ దొరికిపోతున్నాం. అడిగి పొందుకోవడానికి మీ సహాయం ముందుగా ఉంచండి. మీరు కావాలకు దీవించండి. తెచ్చిన ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదపరుచున్నాను. ఒకసారి ప్రభు ఇదిగో నాయన సాక్ష్యం సంఘాల కోసం ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రార్థన మధ్యలో పిల్లలైనా ఆదర్శం ప్రయాణం వెళ్ళిపోయారు. ప్రయాణం కొద్ది ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్షేమకరమైన ప్రయాణం గడిచినాను. నీ నామానికి మహిమార్థం చూపించినాను.